హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Q&A ఎపిసోడ్ నెంబర్ 159. ఎవ్రీ సండే మన ఛానల్లో Q&A ఎపిసోడ్ జరుగుతుంది కదా. లాస్ట్ సండే Q&A వీడియోలో ఏదైతే మీరు కామెంట్స్ చేశారో వాటిలో కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ని పిక్ చేసి ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తూ ఉన్నాను. ఫస్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే రామ్ చరణ్ అడిగారనమాట. హాయ్ అన్న, ఆఫ్ రోడ్ వెహికల్కి ఎందుకని స్పోక్ వీల్స్ ఇస్తారు, ఎల్ఐ వీల్స్ ఎందుకు ఇవ్వరు, ఒకవేళ స్పోక్ వీల్స్ బదులు ఎల్ఐ వీల్స్ పెట్టించుకుంటే ప్రాబ్లం ఏమన్నా అవుతుందా అని చెప్పేసి. ఆఫ్ రోడ్ వెహికల్స్ అంటే అడ్వెంచర్ వెహికల్స్ ఉన్నాయి కదా, ఈ వెహికల్స్కి ఎల్ఐ వీల్స్ ఎందుకు ఇవ్వరంటే మనం వెళ్ళే దారిలో ఎక్కువగా గుంతలు ఉంటాయి, అలాగే పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి కదా, వాటిని మనం క్రాస్ అవ్వాలి. సో అప్పుడు మనకి కొంచెం వీల్ అనేది ఫ్లెక్సిబుల్గా ఉండాలన్నమాట. స్పోక్ వీల్స్కి సువ్వలు ఉంటాయి కదా, అవి కొద్దిగా ఫ్లెక్సిబుల్గా ఉంటాయి అన్నమాట. మీకు అంత తొందరగా బ్రేక్ అవ్వవు, వీల్ అయితే బెండ్ అవ్వదు అనమాట అంత తొందరగా. ఒకవేళ ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా సరే దాన్ని మళ్ళీ మీరు రిపేర్ చేయించుకోవచ్చు. సో అడ్వెంచర్ వెహికల్స్ అంటేనే కింద పడుతూ ఉంటాయి, చాలా బంప్స్ని దాడుతూ ఉండాలి, కాబట్టి ఏదో ఒక రిపేర్ వస్తూనే ఉంటుంది. అది మీరు రిపేర్ చేయించుకునేలా ఉండాలి అని అంటే ఖచ్చితంగా మీకు స్పోక్ వీల్స్ అయితే ఉండాలన్నమాట. అదే మీరు ఎల్ఐ వీల్స్ అనుకోండి, మీకు లైట్ వెయిట్ అయితే ఉంటాయి. స్పోక్ వీల్స్తో కంపేర్ చేసుకుంటే ఎల్ఐ వీల్స్ కొంచెం డ్యూరబుల్ ఉన్నప్పటికీ ఒకవేళ సడన్గా ఏదైనా రాయిని ఎక్కాలనుకోండి, సో ఎక్కినప్పుడు పొరపాటున ఏదైనా బ్రేక్ అయితే మాత్రం ఖచ్చితంగా వీల్ మొత్తం మీరు మార్చుకోవాలన్నమాట, రిపేర్ చేయడానికి అయితే ఉండదు కదా. సో అందుకని చెప్పేసి మ్యాక్సిమం అడ్వెంచర్ వెహికల్స్కి స్పోక్ వీల్సే ఇస్తారు. స్పోక్ వీల్స్ ఉన్నాయి అంటే ఖచ్చితంగా ట్యూబ్ టైర్ అయితే ఉంటాయి, ట్యూబ్లెస్ అయితే ఏమి కాదు. ప్రీమియం వెహికల్స్లో అయితే స్పోక్ వీల్స్తో పాటు ట్యూబ్లెస్ టైర్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ మహేష్ అయితే కామెంట్ చేశారు, పల్సర్ N150 ఆపేశారా బ్రో. చాలా షోరూమ్స్లో కూడా పల్సర్ N150 అయితే ఉండట్లేదన్నమాట. నాకు చాలామంది మెసేజ్ చేస్తూ ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో, పల్సర్ N150 మీ ఉండే ఏరియాలో అయితే షోరూంలో లేదు బ్రో, ఇంకా రాలేదు, ఆపేశారంట అన్నట్టుగా కొంతమంది షోరూమ్ వాళ్ళు చెప్తా ఉన్నారంట. సో నాకైతే ఎటువంటి అప్డేట్ అయితే లేదు. N150 స్పెసిఫికేషన్స్తో మీకు N160 సింగిల్ సీట్ వేరియంట్ అయితే వస్తూ ఉంది. కొంచెం ప్రైస్ అయితే ఎక్కువ పెట్టి ఆ వెహికల్ అయితే అమ్ముతూ ఉన్నారు. నాట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అని చెప్తాను. 160cc సెగ్మెంట్లో మీకు సింగిల్ సీట్ ఉన్న వెహికల్ కొంచెం ప్రైస్ ఎక్కువ అమ్ముతూ ఉన్నారు, కాబట్టి నేనైతే అది మీకు సజెస్ట్ చేయను. N150లో ఏదైతే పవర్ అండ్ టార్క్ ఉందో సేమ్ అదే పవర్ అండ్ టార్క్ అయితే ఉండిద్ది. సో మీరు అది కొనుక్కోవద్దు. దానికన్నా N160 అప్సైడ్ డౌన్ సస్పెన్షన్ ఉన్న వెహికల్ అయితే పర్చేస్ చేయండి. మీకు డ్యూయల్ ఛానల్ ABS, బెస్ట్ సస్పెన్షన్, మంచి పెర్ఫార్మెన్స్ ఉన్న వెహికల్ అయితే వస్తుంది. N160 సేల్స్ పెంచడానికా అంటే చెప్పలేం బ్రో. N160 సేల్స్ లేకపోతే మాత్రం కంపెనీ వాళ్ళు ఇలా డెసిషన్ తీసుకుని ఉండొచ్చు. సో మనకైతే ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. నెక్స్ట్ టూ వీలర్లు ఎవరైతే కామెంట్ చేశారు, అన్న ఆల్ అడ్వెంచర్ బైక్స్ పై ఒక వీడియో చేయన్నా అని చెప్పేసి. నిన్నే మన ఛానల్లో వీడియో అయితే లైవ్ అయింది బ్రో. అసలు ఏమేమి కంపెనీస్ ఉన్నాయి మన ఇండియాలో, వాటిల్లో అడ్వెంచర్ వెహికల్స్ ఏమేమి ఉన్నాయి, దానికి సంబంధించిన ప్రైస్ ఏంటి, మెయింటెనెన్స్ ఎలా ఉండిద్ది అనే దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ డెడికేటెడ్గా ఒక వీడియో రికార్డ్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ చక్రి అయితే కామెంట్ చేశారు, బ్రో హిందీ ఛానల్స్ ఫార్ బెస్ట్ కంపేర్ టు అవర్ తెలుగు ఛానల్స్, దే ఆర్ వెరీ అప్ టు డేట్ అని చెప్పేసి. బ్రో మనకి చాలా వెహికల్స్ అయితే నార్త్ వైపు లాంచ్ అవుతూ ఉంటాయి అనమాట. మన సౌత్లో అయితే కొంచెం తక్కువగా లేట్గా అయితే లాంచ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి కంపెనీస్ అయితే దగ్గరలో ఉంటాయి, అలాగే 10,000 15,000 సబ్స్క్రైబర్స్ ఉన్నా చాలా అనమాట, వాళ్ళైతే ఇన్వైట్ చేస్తారు లాంచ్ ఈవెంట్కి. సో వాళ్ళకైతే యాక్సెస్ ఎక్కువ ఉండిద్ది అనమాట మనతో కంపేర్ చేస్తే. సో తెలుగు వాళ్ళంటే ఎప్పుడు చిన్న చూపే, మనకి ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉంటే కానీ ఇన్వైట్ చేయరు. సో మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఏ కంపెనీ వెహికల్ లాంచ్ అయినా సరే మన ఛానల్లో మీరు చూడాలనుకున్నా, అలాగే అన్ని కంపెనీస్ మనల్ని గుర్తించాలన్నా సరే మీరే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళాలి. నెక్స్ట్ యశ్వంత్ అయితే కామెంట్ చేశారు, అన్న ఎక్స్పల్స్ 210R KTM అడ్వెంచర్ 250. ఎక్స్పల్స్ 210 బెస్ట్ అని చెప్తాను. మీకు DOHC ఇంజిన్తో లభిస్తూ ఉంది. పవర్ అండ్ టార్క్ అయితే కొద్దిగా ఇంక్రీజ్ చేశారు. నాకైతే లైట్ వెయిట్ అనిపించింది నేను రైడ్ చేసినప్పుడు. సో ఒకసారి మీరు కూడా షోరూమ్కి వెళ్ళినప్పుడు టెస్ట్ రైడ్ చేయండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. 2,26,000 రూపీస్ చెప్పారు, నాకు తెలిసి 2,30,000 రూపీస్ కన్నా ఎక్కువ ఉండదు. కొన్ని చోట్ల కొంచెం ప్రైస్ ఎక్కువగానే అమ్ముతా ఉన్నారు బ్రో, ఎందుకో నాకైతే తెలియదు. ఒకసారి మీకు దగ్గరలో ఉన్న హీరో షోరూమ్కి వెళ్ళి ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే తెలుసుకోగలరు. అడ్వెంచర్ 250లో మీకు 250cc ఇంజిన్ ఉండేది, కొంచెం పవర్ఫుల్ ఇంజిన్ అనమాట. అన్నిట్లో మంచి సస్పెన్షన్, మంచి ఎలక్ట్రానిక్స్ అయితే ఉన్నాయి, కానీ కొంచెం ప్రైస్ అయితే ఎక్కువ అనమాట. దానికన్నా మీరు ఇంకొంచెం మనీ యాడ్ చేసుకుని అడ్వెంచర్ 390X అయితే పర్చేస్ చేయొచ్చు. సో బడ్జెట్లో కావాలనుకుంటే ఎక్స్పల్స్ 210, కొంచెం బడ్జెట్ ఎక్కువ పెట్టుకుంటా అంటే అడ్వెంచర్ 390X, ఇంకా కొద్దిగా ప్రైస్ ఎక్కువ పెట్టుకోగలిగితే అడ్వెంచర్ 390 స్పోక్ వీల్స్తో ఉండేది కదా, అది మీరు హ్యాపీగా కొనుక్కోవచ్చు. నెక్స్ట్ దేవగాడు అయితే కామెంట్ చేశారు, బ్రో పల్సర్ 125 బెటరా లేకపోతే పల్సర్ NS 125 బెటరా. బ్రో పల్సర్ 125 బెస్ట్ అని చెప్తాను. మీకు కార్బన్ ఎడిషన్ అంటే ఫుల్లీ డిజిటల్ కన్సోల్ ఉండేది కదా, ఆ వెహికల్తో కంపేర్ చేసుకుంటే స్టాండర్డ్ ఎడిషన్ ఎనలాగ్ అండ్ డిజిటల్ కన్సోల్ ఉండేది కదా సింగిల్ సీట్తో, అది బెస్ట్ అని చెప్తాను. ఫ్యామిలీ కోసం ఉపయోగించుకోవచ్చు, మంచి మైలేజ్ అయితే వస్తుంది, బడ్జెట్లో వచ్చేస్తుంది, కాబట్టి నేనైతే మీకు ఆ వెహికల్ సజెస్ట్ చేస్తాను. NS 125 కొంచెం ప్రైస్ ఎక్కువ అనమాట. NS 200 డిజైన్లో దొరికినప్పటికీ, మంచి చాసిస్ ఉన్నప్పటికీ ప్రైస్ ఎక్కువ పెట్టి అమ్ముతా ఉన్నారు. దానికన్నా మీరు కొంచెం మనీ యాడ్ చేసుకుని
చేసుకుంటే పల్సర్ 150 కొనుక్కోవచ్చు. ఇంకా లాంగ్ వెళ్ళడానికి ఉపయోగపడుద్ది, ఫ్యామిలీకి ఉపయోగపడుద్ది, మంచి మైలేజ్ కూడా వస్తుంది కదా. సో NS125 లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే కొంచెం ప్రైస్ ఎక్కువైనా పర్వాలేదు అని అనుకుంటే మీరు NS125 కొనుక్కోవచ్చు. బట్ ఆ ప్రైస్కి నాట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అని చెప్తాను. కొంచెం మనీ యాడ్ చేసుకుంటే మనకి మంచి వెహికలే వస్తుంది. పద్దాకలు కొనుక్కునేది కాదు కదా బ్రో, వన్ టైం ఇన్వెస్ట్మెంట్ లాగా చూసుకోండి. పద్దాకలు మార్చే వెహికల్ అయితే మాత్రం మీరు ఏదైనా కొనుక్కోవచ్చు. కానీ ఒక్కసారి కొనుక్కుంటే కొన్ని సంవత్సరాలు నేను వాడుకుంటాను జాగ్రత్తగా అని అనుకుంటే మాత్రం మీరు చూసుకొని జాగ్రత్తగా కొనుక్కోవాలి. మీరు పెట్టే డబ్బులకి మంచి వెహికల్ వస్తుందా రాదా అనేది. నెక్స్ట్ హరీష్ అయితే కామెంట్ చేశారు, వెస్పా 125 వర్సెస్ యాక్సెస్ 125 ది బెస్ట్. బ్రో ది బెస్ట్ కావాలంటే మాత్రం మీకు వెస్పా 125 అని చెప్తాను. నేను ఆల్రెడీ ఒక 5 ఇయర్స్ అయితే యూజ్ చేశాను. ప్రోస్ అండ్ కాన్స్, ఓనర్షిప్ రివ్యూ మొత్తం వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి. అందులో మంచి ఇంజిన్ అయితే ఉండిద్ది. ఇంజిన్ పరంగా నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే రాలేదు. 3 wheels ఇంజిన్ అనమాట. యాక్సెస్ 125తో కంపేర్ చేసుకుంటే వెస్పాలో మీకు మంచి ఇంజిన్ అయితే ఉండిద్ది. పికప్ కూడా చాలా బాగుండిద్ది. టైర్స్ కూడా చాలా బాగుంటాయి, మంచి వైడ్ టైర్స్ అయితే ఉంటాయి. టైర్స్ గ్రిప్ బాగుండిద్ది, హ్యాండిల్ కంఫర్ట్ బాగుండిద్ది, రైడింగ్ కంఫర్ట్ కూడా బాగుండిద్ది. ఫీచర్స్ విషయానికి వస్తే మీకు ఎటువంటి ఫీచర్స్ అయితే వెస్పా 125లో ఉండవు. యాక్సెస్ 125లో మీకు చాలా మంచి ఫీచర్స్ అయితే ఇచ్చారు. వాల్యూ ఫర్ మనీ పరంగా చూసుకున్నట్లయితే మీకు యాక్సెస్ 125 బాగుండిద్ది వెస్పా 125తో కంపేర్ చేసుకుంటే. కానీ ఓవరాల్గా తాళం తిప్పామా, వెహికల్ స్టార్ట్ చేసుకుని వెళ్ళామా, రైడ్ ఎంజాయ్ చేసామా అనుకుంటే మాత్రం మీకు వెస్పా బాగుండిద్ది. డైలీ కమ్యూటర్ పర్పస్గా కావాలనుకుంటే యాక్సెస్ 125 తీసుకోండి. డైలీ మీరు వెస్పా వేసుకొని తిరిగారనుకోండి మైలేజ్ రాదేటు. అలాగే మీకు టైర్లు అరిగిపోయినాయి అనుకోండి, కొంచెం కాస్ట్ ఎక్కువ పెట్టి టైర్లు అయితే కొనుక్కోవాలి. సో మెయింటెనెన్స్ కూడా ఎక్కువ ఉండిద్ది కాబట్టి ఒకసారి ఆలోచించుకోండి. నేనైతే మాత్రం మీకు యాక్సెస్ 125 సజెస్ట్ చేస్తాను. డైలీ తిరిగే మాట అయితే, ఎప్పుడో ఒకసారి నేను తిరుగుతాను అనుకుంటే మాత్రం అప్పుడు మీరు వెస్పా 125 కొనుక్కోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ సండే Q&A అయితే చాలా తక్కువ కామెంట్సే పిక్ చేశాను. ఎందుకంటే చాలామంది వాళ్ళకి నచ్చిన మోటార్ సైకిల్స్ మీద వీడియోస్ చేయమని చెప్పేసి కామెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు. NS400Z హంటర్ 350 రీసెంట్గా కొత్తగా అప్డేట్ చేసి తీసుకొచ్చారు కదా, ఆ వెహికల్ మీద వీడియో చేయమని చెప్పేసి. అలాగే రొనిన్ బేస్ వేరియంట్ చాలామంది అడుగుతూ ఉన్నారనమాట. ఎప్పటి నుంచో ఒక అతనైతే మెసేజ్ చేస్తూ ఉన్నాడు, రొనిన్ 225 బేస్ వేరియంట్ రివ్యూ చేస్తే మేము ఆ వెహికల్ పర్చేస్ చేస్తాం బ్రో అని చెప్పేసి. యూనికాన్ మీద అడుగుతా ఉన్నారు. ఆల్రెడీ యూనికాన్ నేను వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేశాను. షైన్ 125 అలాగే యాక్టివా 110 ఉంది కదా స్కూటర్, దీని మీద కూడా వీడియోస్ అయితే అడుగుతూ ఉన్నారు. NS200 మీద కూడా అడుగుతున్నారు బ్రో, డామినర్ 250, డామినర్ 400 ఈ వెహికల్స్ మీద ఎక్కువ మంది కామెంట్స్ చేస్తూ ఉన్నారనమాట వీడియోస్ చేయమని చెప్పేసి. అతి త్వరలో అన్ని వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను బ్రో. అవన్నీ మీరు చూడాలనుకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకుని నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ Q&A సిరీస్ నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నెక్స్ట్ సండేకి కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.